చిన్న వయసులో ఉన్న మగపిల్లలు హస్తప్రయోగం చేస్తే ఎదగకుండా పోతారా? ఏం లేదండి. హస్తప్రయోగం అనేది సాధారణ యుక్త వయసు వచ్చేందుకు అలవాటు అవుతుంది. అది 15 ఏళ్ళు కావచ్చు, 16 ఏళ్ళు కావచ్చు, 17 అంటే యుక్త వయసు వచ్చేసి మనసులో ఎప్పుడైతే సెక్షువల్గా ఫీలింగ్స్ మొదలవుతాయో ఆ సెక్షువల్ ఆటోమేటిక్గా అది ఎవరు నేర్పరు కాదు, ఎవరు చెప్పేది కాదు, ఆటోమేటిక్గా వస్తుంది మనకి. ఇప్పుడు ఆకలి వేస్తే అన్నం తినలాగో, దాహం వేస్తే నీళ్ళు తాగుతాగో ఆరంగానే సెక్షువల్ ప్లెషర్స్ కూడా ఆటోమేటిక్గా మనకి అలవాటు అయిపోతాయి, తెలిసిపోతాయి. ఆ అంచేత ఆ రంగా ఉండేదానికి మాత్రం ఈ రంగా చిన్న వయసులోనే హస్తప్రయోగం అలవాటు అవుతుంది. హస్తప్రయోగం చేయడం ఏమవుతుందండి, వీర్యం పోవడం ఏమవుతుంది అనుకుంటే చిన్న వయసులో హస్తప్రయోగం చేసి పిల్లలు ఎదగకుండా పోతారు, సెక్స్ బలహీనం అయిపోతారు, ఎదగకుండా అయిపోతారు. ఏం లేదు, ఎదుగుదల మారుగా ఉంటుంది, ఏరుగా బలహీనం అవ్వరు. అది గుర్తించండి. వాళ్ళ ఉద్దేశం అంటే కొంతమంది ఏమంటారంటే వీర్యం పోతే మనిషి బలహీనం అవుతారు అంటారు. వీర్యం పోతే మనిషి బలహీనం, వీర్యం పోవడం వల్ల ఎవ్వరు వీక్ అవ్వరు. వీర్యం పోవడం వల్ల వీక్ అయినట్టయితే పెళ్ళైన వాళ్ళు రోజు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు సెక్స్గా పడుకుంటారు. వాళ్ళందరూ బక్కపీసులు అయిపోవాలి. అవుతున్నారా? ఎవరెవరే మరి వీర్యం ఎంతో ఇదేమంటే మరి భార్యతో కలిసి అన్నిసార్లు వీర్యం పడిపోతుంటే ఎలా ఉండాలి? అదేం లేదు. వీర్యం ఏమాత్రం విలువ లేదు. నోట్లో ఉమ్ముకైనా విలువ ఉంది, కానీ వీర్యానికి కేవలం కడుపు తీయడానికి దాంట్లో వీర్యం కనపడదు. అంటే కడుపు తీసుకురాడు పిల్ల పొడి అయిపోతే దాని విలువే లేదు, ఇక దాని అవసరమే లేదు ఇక వీర్యం. అంతే వీర్యం పోతే ఎవరు బలహీన అవరు. అంతే దాని మీద భయపడాల్సిన చిన్నపిల్లలు అస్త్రం చేసినా, ఎంత వీర్యం పోయినా, ఎంత వీర్యం పోగొట్టుకున్నా, ఎంత అస్త్రం చేసినా బలహీనం అవరు, ఎదగకుండా పోరు. వాళ్ళ ముఖంలో గ్లో ఏం తగ్గదు, ఏం తగ్గదు. లెట్ దెమ్ డూ. అంతేకాని కొంత పెద్దలు అమ్మమ్మ ఆవిడ అస్త్రం చేస్తున్నాడండి, మేము చూసాము, నిద్రపోతుంటే వాడు చేస్తున్నాడు, అలా చేస్తున్నాడని అంటారు. ఎందుకు చూడాలి? చూడకండి. వాళ్ళ లెట్ ఎంజాయ్. అనవసరంగా ఏదో తప్పు చేసినట్టుగా వాళ్ళ మనసులో భావం పెట్టకూడదు. చిన్నపిల్లలు వాడు తప్పు వాళ్ళు ఆపలేరు, మానలేరు. దట్ న్యాచురల్. దాహం వేసే మంచిగా తాగడం మానేస్తున్నారా? ఆకలి సాధన మానేస్తున్నారా? అలాగే న్యాచురల్గా యుక్త వయసు చేయడం కామను. వాళ్ళు ఆపుతే దాహం చేస్తే మంచిగా తాగుతుంది ఎలా చెప్తారు? ఆరోగ్యం వాడు యుక్త వయసు చేస్తే చేయనివ్వండి. తప్పు అని వాడి మనసులో లేచి గిల్టీ ఫీలింగ్ పెడితే ఇంకా మానసికంగా దెబ్బతింటాడు. అది ఎప్పుడు పిల్లల్ని రెస్ట్రిక్ట్ చేయొద్దు, లీవ్ ఇట్ ఆఫ్. అసలు పట్టించుకోదు వాళ్ళ గురించి, వాళ్ళు ఏం చేసినా వీళ్ళేంటి గురించి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.